ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవనియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఈమె చెప్తే వాళ్ళు రావడం ఏంటి? అది మిట్ట మధ్యాహ్నం వచ్చారు. క్రీస్తు అనేసరికి క్రీస్తు మా దగ్గరికి రావడం ఏంటి? ఆశ్చర్యపోయారు వాళ్ళు. వాళ్ళు రావడం ప్రారంభించారు. అంటే కొంతమంది ఏదో స్పందించినట్టు కాదు, ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. చూడండి 39వ వచనం, నేను చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చాలామంది విశ్వాసంలోనికి వచ్చారు. అక్కడతో అయిందా కథ? చూడండి, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉన్నాయి. వీళ్ళు అసలు సాంగత్యమే చేయరంటే వాళ్ళ ఊరిలోకి వెళ్ళాడు. వాళ్ళ ఊరిలో 2 రోజులు ఉన్నాడు యేసుక్రీస్తు వారు. వాళ్ళు అడిగారు. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. లోకరక్షకుడు అనే పదము ఆ రోజుల్లో కైసరుకి వాడేవారు, చక్రవర్తి, రోమా చక్రవర్తికి వాడేవారు లోకరక్షకుడు అని. అంటే సామ్రాజ్యం అంతట్లో ఫ్రీగా రొట్లు పంచేవారు అనమాట. అంతేగాని వీళ్ళు అంటూ ఉన్నారు, లోకరక్షకుడు ఈయన, క్రీస్తు నిజముగా లోకరక్షకుడు అని మేము సాక్ష్యం చెప్తున్నాం, నీ మాటను బట్టి కాకుండా ఇంకా ఫర్దర్గా మేము వెళ్ళి. సో ఇంత గొప్ప ఉజ్జీవము ఆ ఊరిలో కలగడానికి కారణం ఎవరంటే ఈ స్త్రీ ఊరి ప్రజలకు స్వార్థను ప్రకటించింది. ఊరు ప్రజలకు వెళ్ళి ఈ విషయాలు